ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్తున్న కొద్దీ విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందా సుదీర్ఘకాలంగా సాగిన ఇటీవలే శాసనసభ ఎన్నికల సమయంలో తారాస్థాయికి చేరినట్లుగా తెలుస్తుంది. ఇక గతేడాది ఆగస్టు నుంచి నవంబర్ చివరి వరకు 4 నెలల కాలంలోనే 1300 ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా వెల్లడైంది. అంటే రోజుకు సగటున 10కి పైన ఫోన్లపై నిఘా ఉంచినట్లుగా తేలింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా రహస్యంగా సాగిన ఈ దందాను నవంబర్ నెలాఖరున ముగించినట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. మరి కార్యక్రమంలో మన పెళ్లి కొడుకు మీ అందరి ఆశీస్సులతో కాబోయే గ్రాడ్యుయేట్ శాసన మండలి సభ్యుడు మీ అందరి ఆశీస్సులతో తమ్ముడు ఏనుగు రాకేష్ రెడ్డి గారికి భువనగిరి శాసనసభ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా గ్రాడ్యుయేట్ మిత్రులందరికీ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందా సుదీర్ఘకాలంగా సాగిన ఇటీవలే శాసనసభ ఎన్నికల సమయంలో తారాస్థాయికి చేరినట్లుగా తెలుస్తుంది. ఇక గతేడాది ఆగస్టు నుంచి నవంబర్ చివరి వరకు 4 నెలల కాలంలోనే 1300 ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా వెల్లడైంది. అంటే రోజుకు సగటున 10కి పైన ఫోన్లపై నిఘా ఉంచినట్లుగా తేలింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా రహస్యంగా సాగిన ఈ దందాను నవంబర్ నెలాఖరున ముగించినట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, నెలకు రోజుకి ప్రతిరోజు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడము అంటే రోజుకి సగటున 10కి పైగా ఫోన్ల పైన నిఘా ఉంచడం, ఆ ఫోన్లన్నింటినీ కూడా వింటూ రావడం, ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగినటువంటి వ్యవహారం. అయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మాత్రం గత ఏడాది ఆగస్టు నుంచి కూడా నవంబర్ వరకు 4 నెలల కాలంలో 1300 ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు అంటే ఆగస్టు నెల నుంచి నవంబర్ వరకు కూడా ఎవరెవరి ఫోన్ల పైన ఎక్కువగా దృష్టి పెట్టారు అనేది ఇప్పుడు బయటకు రావాల్సినటువంటి విషయం. ఎన్నికల సందర్భంగా చాలా మంది కీలకమైనటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో కీలకమైనటువంటి నాయకుల ఫోన్ ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వాటన్నిటి వివరాలను కూడా ప్రస్తుతం సిట్ అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కీలకమైనటువంటి వ్యవహరించినటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉంటారో ప్రభాకర్ రావు కావచ్చు, ప్రభాకర్ రావుతో ఉన్నటువంటి మిగిలిన మొత్తం అరెస్ట్ అయినటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరి ప్రమేయం పైన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వారికి కూడా అతి త్వరలో కూడా మిగిలినటువంటి అంటే అరెస్ట్ అయినటువంటి వారే కాకుండా మిగిలినటువంటి వారి చుట్టూ కూడా ఈ కేసులో పిలిపించి నోటీస్ ఇచ్చి అవసరం అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు.